అంటే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. గురువులు చెప్తున్నారు, టక్మని వీళ్ళు ఏదో నోట్ చేసుకుంటున్నారు, అది వేరే చోట చెప్పొద్దు అంటున్నారు. ఇది కరెక్టా కాదా అనే ధర్మ సందేహం కూడా ఉంది. ఓకే, అది చెప్పకపోతే తెలియదు, చెప్తేనేమో తప్పు ఉందో రైట్ ఉందో ప్రాబ్లం అవుతుంది. గురువు చెప్పింది దాని మీద తప్పు రేటు సమస్య లేదు అక్కడ. గురువు మించింది ఇంకొకళ్ళు ఎవరు, ఈ గురువుని జడ్చడం ఇంకో గురువు ఎవడో లేడు అక్కడ. అలా చేస్తే వాడు గురువే కాదు. మీకు ఒక గురువు ఒక ఉపదేశం ఇచ్చాడు, మీరు ఏమున్నా గురువుతో తెలుసుకోవడమే. ఇప్పుడు ఆయన లేరు అనుకోండి, అప్పుడు మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కరెక్షన్కి వెళ్ళొచ్చు తప్ప ఆయన ఉన్నప్పుడు ముందు ఆయన అప్రోచ్ కావాలి, ఆయన దగ్గర మీరు మీ గోడ వెళ్ళబోసుకోవాలి. ఒకవేళ ఉచ్చారణ దోషం వస్తుంది అనుకుంటే ఇతనే ముందు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఉచ్చారణ స్లోగా చదువుకుంటే ముందు అక్షరం విడివిడిగా చదువుకొని దాన్ని బాగా కూడబలుచుకొని ఒక అభ్యాసం తెచ్చుకొని తర్వాత చదవాలి. ఎందుకంటే ప్రతి మంత్రంలో ఇది ఉంది, ప్రతి మంత్రంలోనూ ఇటువంటి దొల్లించే లక్షణం ఒకటి ఉంది, దాన్నే కీలకం ఉంటాం మనం. ప్రతి మంత్రంలో మీరు ఒక మంత్రం ఏం అక్కర్లేదు, మీరు గాయత్రి మంత్రం తీసుకోండి, మీరు స్పీడ్గా చదవండి, మీకు భూర్భువ స్వాహ వస్తుందో బుడబుడ స్వాహ వస్తుందో చూసుకోండి మీరే. అంటే జస్ట్ చమత్కారం చెప్తాను. అట్లాగే నేను మామూలుగా ఎవరైనా చేసేవాడు కాదు, నేను బుడబుడ స్వాహ చేసావా అంటాను నేను. సో ఏంటంటే ప్రతి మంత్రంలోనూ ఏ మంత్రంలో అయినా కూడా ఒక అక్షరం మెలిక ఉంటుంది. ఆ మెలిక దగ్గర మనం అనుకోకుండా తప్పు జరిగిపోతుంటుంది. అలాగే గాయత్రి మంత్రం మొదటి పాదంలో చివరి అక్షరం నియం అన్నవాళ్ళు అక్కడ జ్ఞాతం ఆగిపోతారు. అందుకోసం కొన్ని ఇదే ప్రతి మంత్రంలో మీరు తీసుకుంటే గణపతి మంత్రంలో అదే జరుగుతుంది. ఒక గా చెప్పామో రెండు గమ్ చెప్పామో ఆలోచనిస్తారు. అందుకోసం ఇవన్నీ దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే మంత్రాన్ని చూసుకుంటూ చదవాలి. నేను ఇప్పటికీ నా జపం చేసుకునే టైంలో ఒక్కోసారి మంత్రం అక్షరదోషం వెళ్తుందేమో అని చెప్పి నేను పెద్ద స్క్రీన్ మీద నా మంత్రం పెట్టుకుంటాను. నేను జపం మామూలుగా జపం చేసుకుంటూ ఉంటా, అది కంటి ముందు ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి అక్షరం తేడా తెలుస్తుంది. ఎందుకంటే ఉపాంశ పద్ధతిలో జపం చేయమని చెప్తారు. అంటే ఏమిటి, మనం చెప్పే మంత్రం మనకే వినపడుతుంది, ఇంకెవరికి వినపడదు. ఆ వినపడే సమయంలో మనం ఏ అక్షరం దోషం చెప్తున్నా మనకు తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు అక్కడ అక్షరం మనకి కరెక్ట్ చేసుకుంటాం. అక్కడ ఇది స్వయంగా మనంతా మనం దాన్ని సరి చేసుకునే పద్ధతి అది. లేదా గురువు ఉన్నాడా, గురువు దగ్గరికి వెళ్ళి ఈసారి ఉచ్చరించి ఇలా ఉంది, నాకు ఇలా తప్పు జరుగుతుంది, ఇక్కడ ఏం చేయాలి అంటే ఆయన మళ్ళీ కరెక్ట్ చేసి చెప్తారు ఎట్లా చేయాలి అంటే. సో అందుకు ఇవన్నీ చాలా ఉన్నాయి. కొన్ని మంత్రాలు ఎట్లా ఉన్నాయంటే కంటి ముందు మనం పెట్టుకుంటే టెలిప్రాంప్టర్ అంటాం చూడండి. మన కళ్ళు మూసుకుంటే మా మంత్రం కంటి ముందు వెళ్ళిపోతుంటుంది. దానిపై టెలిప్రాంప్టర్ అని చెప్పి మామూలుగా చదువుతారు. మన న్యూస్ రీడర్స్ అంతా చదువుతారు కదా, స్క్రీన్ వెళ్తుంటే వీళ్ళు చదువుతూ ఉంటారు. అట్లాగే టెలిప్రాంప్టింగ్ ఒకటి ఉంటుంది. మనకి ఐస్ కలర్ రావాలి ఆ మంత్రాన్ని, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది పెట్టుకుని కళ్ళు మూసుకున్న తర్వాత ఆ మంత్రం వెళ్తూ ఉంటే దాన్ని చదువుతూ ఉండడమే, మన పని ఇంకోటి ఏం లేదు. ఆ మంత్రం అక్కడ ఏముందో చదవడమే, ఆ వైబ్రేషన్ తీసుకోవడమే. కానీ మంత్రం అనేది ప్రతి మంత్రం ఒక పర్టికులర్ స్పీడ్లో వెళ్ళాలి. ఆ స్పీడ్లో వెళ్తున్నాడు కొంచెం మించాము అంటే అక్షర దోషాలు రావడానికి అవకాశం ఉంది, తగ్గించాము అంటే వైబ్రేషన్ తక్కువ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మంత్రానికి నిర్ణీత వ్యవధి, నిర్ణీత వేగము, నిర్ణీత పద్ధతి ఉంది. ఇలాగే చదవాలి, దానికి ఒక ఇది ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళటం అనేది. ఇందులో దోషం వస్తుందంటే మనకు ముందు సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవడానికి ఇది మెథడ్స్. ఆ మంత్రం ముందు మనం చూసుకుంటూ ఉండడమే, చదువుతూ ఉండడమే. అప్పుడు కొంతకాలం మన తప్పు మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పింది ఇచ్చిన మంత్రంలోనే తేడా ఉంది అన్నప్పుడు మనం దానికి ఏం చేయలేం, ఆ భగవంతుడి గనుక. అయితే మంత్ర సాధన చేసేవాళ్ళు బయటికి చదివినప్పుడు ఎలా ఫలితం ఉంటుంది, పెదాలు కదుపుతూ చదివినప్పుడు ఎలా ఉంటుంది, మౌనంగా ఉంటూ చదివినప్పుడు ఎలా ఉంటుంది? ఇది కొన్నిసార్లు గట్టిగా చదవండి అంటారు, కొన్నిసార్లు మౌనంగా చదవమంటారు, మననం చేసుకోమంటారు. కొంతమంది మీరు ఏ పని చేస్తున్నా కానీ మంత్రం మననం చేసుకోవచ్చు అంటారు, వంట చేస్తున్నా చేసుకోండి అంటుంటారు మననం. ఇది అలాగే ఏ స్థాయిలో ఎట్లా చేస్తే మంచిది? వాచకము, ఉపాంశు, మనస్సు 3 రకాలు మీరు అడిగారు. వాచకం ఎందుకు చెప్తామంటే గట్టిగా ఎందుకు చెప్తారు ఒక్కొక్కసారి మంత్రం అంటే ఆ వైబ్రేషన్ మనకు ఉండే అట్మాస్ఫియర్లో ఏదైనా ఉంటే దాని ప్రకారం తగ్గించుకోవడం కోసం పైకి చెప్పడం తప్పలేదు. అది ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన చుట్టూ. ఒక రకమైన అంత ఎక్కువగా చెప్పకూడదు, ఎందుకంటే మనం చెప్పే మంత్రం మొదలువాడు వినకూడదు. సో మన ఇంట్లో మనకి ఇంకెవరూ లేరన్నప్పుడు మనం చెప్పుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. మనసులో చెప్పుకోవడం
అనుకుని చెప్పేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే కొంతకాలం పాటు ఏం చెప్పామో మనకి మనసులో చెప్పుకుని చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనసు స్పీడ్ కదా, ఈ మంత్రం కూడా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఆ టైంలో మన నిద్ర కూడా వస్తుంది. అప్పుడు మంత్రం చెప్పడం మానేసి నిద్రపోవడం జరుగుతుంది. నేను మెడిటేషన్లో నిద్రపోతుంటాను, నిద్ర వచ్చేస్తున్నాను నాకంటే ఇది కారణాలు. అందుకోసం అది కాకుండా ఉపాంశం అనేది చాలా మంచిది. మనం చెప్పేది మనకి వినపడుతుంది, ఆ వైబ్రేషన్ మనకు ఉంటుంది, కరెక్ట్ చేసుకుందుకు మనకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ మెథడ్. ఇది దీనికోసం ఇందాక ఇంకోటి ఏదో అడిగారు దీంట్లో. ఇది అంటే మంత్రజపం అయిపోయింది, చేసేసారు, కానీ మననం చేసుకుంటూ పనులు చేసుకోవచ్చు. అది శాస్త్రంలో ఏం చెప్పారు, గచ్చన్ తిష్టన్ స్వపన్నపి మంత్రేక శరణ విద్వాన్ అని చెప్పి అన్నారు. అంటే మీరు నడుస్తున్నా కూర్చున్నా నిద్రలో కూడా మంత్రజపం చేయడం తప్పు కాదు. నేను మామూలు కలోక్వియల్ భాషలో చెప్పాలంటే ఒక మంత్రజపం సాధన చేస్తున్నామంటే ఆ మంత్రం మన రక్తంలో ఊరిపోవాలి. రక్తంలో ఊరిపోవాలంటే ఎలా జరగాలి అది? దానికి మళ్ళీ చెప్తా. మీరు ప్రాణాయామంతో అంతా చేసి మీరు మంత్రజపం చేస్తున్న రోజుని మన బ్లడ్లో ఉండే ఆక్సిజన్, మనం తీసుకున్న ఆక్సిజన్ ద్వారా కదా మన మంత్రజపం వెళ్తుంది. ఈ మంత్రం వెళ్ళి ఈ ఆక్సిజన్ అంతా బ్లడ్లో కలుస్తుంది, వైబ్రేషన్తో పాటు బ్లడ్లో కలుస్తుంది. దాంతో మంత్రం ఊరిపోతుంది ఒంట్లో. అప్పుడు ఏమవుతుందంటే అసంకల్పితంగా మీకు అటువంటి మంత్రం వస్తూ ఉంటుంది అలాగా. సో ఆ మంత్రం చెప్పుకోవడం తప్పేమీ లేదు. మీరు చెప్పారు వంట చేస్తున్నప్పుడు నుంచున్నప్పుడు సినిమా చూస్తూ కూడా జపం చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ సినిమా మీ బుర్రలో, అప్పుడు మీకు బుర్రలోకి సినిమా ఎడదు, జపం ఉంటుంది. మీకు ఇంకోటి చెప్పాలి అంటే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు, అంటే మీ అమ్మమ్మ గారి వయసులో అలా వాళ్ళు చూశారంటే మీరు, వాళ్ళు పొద్దున్న పూజలు గీజలు ఇవేం చేయరు. వాళ్ళు ఓ నదికో లేకపోతే నూతి దగ్గరగా వెళ్ళి స్నానం చేసి మడిబింది నీళ్లు తెచ్చుకొని ఆ తులసి కోటలో కాసి నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి పొయ్యి వెలిగిస్తారు. అక్కడి నుంచి మొదలు పెడతారు వాళ్ళు పారాయణలు. వంట ఏదోగా పారాయణ చేస్తూనే ఉంటారు, ఏదో మంత్రం ఏదో జపం చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ లోపల ఇంటి పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఆయన స్నానం చేసి అందే వరకు ఆయన పూజ చేసుకునేప్పటికి ఇవి నైవేద్యం రెడీ అవుతుంది, నైవేద్యం పడితే ఇద్దరు భోజనం చేస్తారు. మరి ఆవిడ జపం అయిపోతుంది ఈ లోపల. అయ్యో నువ్వు చేసి వంట చేసి అలా దానివల్ల ఎనర్జీ. ఎందుకంటే మీకు ఆ టైంలో ఎటువంటి ఆలోచన లేకుండా ఇదే థాట్ వెళ్తూ ఉండడం వల్ల ఆ వైబ్రేషన్ అన్నంలో పడుతుంది. అంటే ఇంటికి పోతే ఆరోగ్యంగా ఉంటారు. అది పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంది ఎట్లా అంటే వంటింట్లో ఒక అమ్మాయి స్త్రీ వంట చేస్తున్న వాళ్ళ భావన ఎంతసేపు నా వంటగదికి నేను దాని పేరు ఏమంటారు అంకితం అయిపోతున్నాను, చికాగ్గా ఉంది, అక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు. అదే నెగిటివ్ ఎనర్జీతో అంకిత భావం లేకుండా చేస్తుంటారు, మెకానికల్గా ఉంటుంది. ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది. అందుకే ఏదైనా చేసేది సంతోషంగా తృప్తికరంగా చేయాలి. ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అని చెప్పి అనుకుని చేసుకోవడమే, ఆ కాసేపే చేసుకోవడం, వచ్చేయటం. అలాగే కొంతమంది మంత్రజపం చేస్తున్నప్పుడు మాల తిప్పుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. మీరు అన్నట్లు ఒక మత్తైన స్థితి, ఒక జాగృతి కాదు, స్వప్న కాదు, సుషుప్తి స్టేట్లో ఉంటుంది. అమ్మవారే నేనే అమ్మవారుగా ఒక స్థితి, ఒక అమ్మవారు నా దగ్గరే ఉందేమో అనే భావన స్థితిలో అలా మాల తిరగదు, మంత్రం ఆగదు, మాల తిరగదు, సమాధి స్థితి, ఒక స్తంభన స్థితి, సమాధి స్థితి అంటే అలా ఉండిపోతాం. అలా నిర్మలమైన ఆ స్థితిని ఏమని చెప్పవచ్చు? అదే ఆ స్థితి కరెక్ట్ ఆ సాధకుడికి, అది నిజమైన ఒక అద్వితీయమైన స్థితి, అది అనుభూతి. ఆ సమాధి స్థితి ఒక అనుభూతి. ఆ సమాధి స్థితి అనేది రావాలి, ఎక్కువసేపు ఉండకూడదు. ఎక్కువసేపు ఉన్నారనుకోండి ప్రపంచం మర్చిపోతారు. మీరు ప్రపంచం మర్చిపోయారనుకోండి రేపు వద్దు మీరు ఏమైపోతారు, అప్పుడు పిచ్చోడికి జ్ఞాపకడతారు. ఆ సమాధి స్థితి రావడం, దాన్ని తట్టుకోవడం, దాని నుంచి మళ్ళీ తొందరగా బయటికి రావడం. శ్రీ విద్య పూజలో కూడా అదే ఉంటుంది. క్షణం నక్కించి తప్పి చింత చేయొద్దు అంటాడు వాడు. నువ్వు క్షణం పాటు ఏమీ ఆలోచించకుండా కూర్చో అని వెళ్తుంది. ఆ టైంకి అలాగ ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది, నువ్వు ప్రపంచం మర్చిపోతావు. అలా కాకూడదు. మళ్ళీ పూజలో మళ్ళీ నువ్వు వెనక్కి రా. నువ్వు ప్రకృతిలో ఉన్నావు, మళ్ళీ ప్రకృతిని ఆలంబన చేసుకో, మళ్ళీ అన్నీ చేసుకో. ఇక్కడ నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? సమాధి స్థితిలో కూర్చోడానికి కూర్చున్నావు, పూజ చేయడానికి వచ్చి కూర్చున్నావు. నీ సంకల్పం ఏంటి? నేను పూజ చేస్తానని. నువ్వు పూజ చేస్తూ వాడిని తలుచుకుంటూ వాడిని ధ్యానం చేస్తూ ఉన్న టైంలో నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయావు, నువ్వు ఇంకేం లేదు అన్నప్పుడు మళ్ళీ నువ్వు బయటికి రావాలి.
నువ్వు చెప్పిన మనకు నువ్వు బయటికి రావాలి, వచ్చి మళ్ళీ పూజ చేయాలి. అందుకోసం అలా ఉండడం తప్పలేదు. ఉన్న తర్వాత దీంట్లో ఉన్నామని ఎరుక ఉండడం చాలా మంచిది. మళ్ళీ తొందరగా మళ్ళీ వెనక్కి రావడం ఇంకా మంచిది, ముఖ్యం. అదే సాధన చేసేటప్పుడు, ఎస్పెషల్లీ అమ్మవారు సాధన ఏదైనా చేసేటప్పుడు కొన్ని ఏదో చిన్నపిల్లలు గజ్జల ధ్వనులు, ఒక సుగంధ ద్రవ్యాలు, ఇటువంటి వాసనలు ఎక్కువగా ఒక్కోసారి కలుగుతూ ఉంటాయి. అది దేనికి సంకేతం? సంకేతం అంటే అది దాని పేరు ఏమంటారు అంటే, మీరు అనుకున్న దైవం ఎవరో వచ్చినట్టు ఒక ఫీలింగ్ మీకు ఉంటుంది. ఏదో ఒక గాలి వస్తున్నది, ఒక ఫీలింగ్. అంటే మీ ఇక్కడ కూడా మీరు గజ్జల చప్పుడు అన్నారు, అక్కడ శబ్దం. వాసన అన్నారు, గంధం. సో శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉంటాయి కదా, అవన్నీ అక్కడ ఉంటాయి. అవే కదా మీరు అమ్మవారి రూపాల్లో పెట్టుకునేది, తన్మాత్రలోనే పెట్టుకుంటున్నారు కదా, అవన్నీ ఉంటాయి అక్కడ. ఒక చల్ల గాలిలాగా తగలటం, ఏదో తెలియని ఒక తన్మయత్వ గాలి ఒక సెకండ్ తగిలిపోతుంది, అబ్బా హాయిగా ఉందండి, అంతే. ఎవరో తిరిగినట్టుగా ఉంటుంది శబ్దం, అది శబ్దం. ఎవరో లేకపోతే ఏదో అదే శబ్దము, స్పర్శము, రూపం, అమ్మవారి రూపం అంటారు, గంధం అన్నారు, వాసన అంటారు, రసం. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఏకకాలంలో ఏకీకృతం చేసి ధ్యానం చేయడం అని చాలా ఇంపార్టెంట్. అది ఇది నాకు 1983-84లో నాకు ఒక ఆయన ఉండేవాడు, మహాబలిపురంలో ఒక ఆయన ఉండేవాడు, సికేఎస్ తాపస్యోగి అని. ఆయన ఇట్లా ఇంచుమించి మోరార్లెస్ నియర్ టు క్రియాయోగం అనమాట. ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటారు దీన్ని. ఆయన చెప్పేవాడు అనమాట. ఇది ఆయన మాకు అందరికీ ఇనిషియేషన్ ఇచ్చేవాడు. ఆ ఇనిషియేషన్లో మూలాధారం నుంచి ఆయన ఇనిషియేషన్ ఇచ్చి, ఆయన ఏం మంత్రం గింత్రం ఏం లేదు, నువ్వు ఏం తలుచుకుంటావో తలుచుకో, నువ్వు ఏం ధ్యానం చేసుకుంటావో చేసుకో, కానీ మీరు చెప్పే 5 ఉంటాయి అక్కడ. నువ్వు కూర్చున్న నీ ఇంట్లో ఒక మంచి ప్రదేశాన్ని నువ్వు ఎన్నుకో, దాన్ని శుభ్రంగా పెట్టుకో, ఆ ప్రదేశంలో నువ్వు కూర్చో, ఒక ఆసనం వేసి కూర్చో. ఆసనం దగ్గర ఒక పక్కని ఒక మంచి సన్నాయి నాదస్వరం, నాదస్వరంలో ఓంకారం ఉంటుంది, ఒక నాదస్వరం పెట్టుకో. ఒకవేళ లేదు అనుకో, గంట కొట్టుకో, ఒక గంట పెట్టుకో, అదొకటి. అట్లాగే ఒక అగరత్తు వెలిగించుకో, ఒక కర్పూరం పెట్టుకో, ఎదురుగుండా నీకు నచ్చిన దేవత ఫోటో పెట్టుకో. శబ్దము, అలాగే నీకు ఏదైనా ఫ్యాన్ కావాలన్నా ఫ్యాన్ పెట్టుకో, ఏం కావాలి నువ్వు కంఫర్టబుల్గా ఉండు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం అన్నీ ఉన్నాయి. ఇంకా ఏం చెప్పేవాడు, కావాలంటే కొంచెం పంచదార నోట్లు నాలుగు మీద వేసుకో, నువ్వు ధ్యానం చేయి. నువ్వు ధ్యానం చేయమని ఏం చేయమని, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ఒకటే నువ్వేదో అనుకుని చేసుకో, ఒకటే అనుకుని చేసుకో. ఇప్పుడు నీకు ఏమవుతుందంటే, నువ్వు కళ్ళు మూసుకోగానే 10 లక్ష ఆలోచనలు వస్తాయి. నౌ ఇట్ ఈజ్ యువర్ టైం టు సే దట్ ఇది నౌ ఇట్ ఈజ్ నాట్ యువర్ టైం టు కమ్ గెట్ అవుట్ అని నువ్వు పంపించుకోగలగాలి. నువ్వు ఏదైతే భావనలో ఉన్నావు అది ఒకటే ఉంచుకొని మిగిలినవన్నీ పంపించుకోగలిగిన స్టేజ్. అంటే ఎట్లా అంటే ఇది ఎంత స్ట్రెయిన్ఫుల్గా ఉంటుందో మీకు తెలిసింది ఇప్పుడు. అది నేను ఇక్కడ దీంట్లోనే ఉన్నాను, నువ్వు మిగిలిన విషయాలు నాకు రావద్దు అని చెప్పాలంటే మన మనసుని ఎంత కంట్రోల్ చేసుకోగలగాలి. అది ఎంత సాధన చేయగా అలవాటు అవుతుంది. అది దాని సింగిల్ పాయింట్లో అండ్ చాలా సటిల్గా చెప్పేవారు ఆయన. ఇలా చేసిన నీకు ఒకవేళ ఏమీ తోచలేదు అనుకో, నువ్వు ఆజ్ఞాచక్రమే కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు ఆజ్ఞాచక్రం అనే పేరు కూడా నీకు తెలియదు అనుకో, నీ కనుబొమ్మల మీద కాన్సన్ట్రేట్ చేసుకో, ఒక పాయింట్ పెట్టుకో, అక్కడ ఆ పాయింట్ కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి. ఆ మెడిటేషన్ ఎట్లా ఉండేదంటే నాకు చాలా బాగా నచ్చింది. అది ఎంత బాగా నచ్చిందంటే, నువ్వు ఒకసారి అద్దంలో చూసుకునేవాడు. చూసుకుని నీ కాలి బొటన వేలు అది చిటికిన వేలు చివరి నుంచి నీ తల వెంట్రుక దాకా నువ్వు చూసుకుని ఒక్కొక్క పార్ట్ మర్చిపో. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, బట్ నా కాలు చిటికిన వేలు లేదు. నేను ఊహించుకోగలగాలి నా బాడీని. అలా నాకు 5 వేళ్ళు లేవు, కుడికాలు 5 వేళ్ళు లేవు, ఎడంకాలు 5 వేళ్ళు లేవు, ఇలా మోకాళ్ళు లేవు. ఇలా అనుకుంటూ బాడీ అంతా మైనస్ చేసుకుంటూ వస్తే చివరికి మిగిలేదు ఒక బిందువే. నువ్వు ఆ బిందువు మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇది ఎంత డిఫికల్ట్ మెడిటేషన్ ప్రాసెస్. ఇది చేసిన రోజుని, ఇందులో సాధన చేయగలిగిన రోజుని మీకు ఇక్కడ చెయ్యి తెగింది, ఇక్కడ నొప్పి పుట్టింది,
అలా ఎర్త్ చేసి దాన్ని ఈ వేలు నాది లేదు అనుకుంటే నొప్పి పోతుంది. బికాస్ ఈ నొప్పెన లేదా ఒక బాధని కానీ ఒక తలపోటని కానీ ఇవన్నీ ఏంటి మైండ్కి వెళ్ళే సిగ్నల్స్ ఇవన్నీ. ఆ సిగ్నల్ మైండ్కి వెళ్ళే సిగ్నల్స్ కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి పెయిన్ రాదు. ఇది మెడిటేషన్లో హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ సాధన. అది ఆయన మాకు ఇది ప్రాక్టీస్ చేసి నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాగా ప్రాక్టీస్ చేసేది. సో నేను ఫుల్ బాడీని చూసుకుంటా, జీరో చేసుకుంటా, నాకు ఆ బాడీ ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగిన బాడీ అని అనుకోండి నొప్పి మొదలవుతుంది నాకు. ఆ కాసేపు నాకు నొప్పి ఉండదు. ఓన్లీ సింగిల్ పాయింట్ మైండే కదా. సింగిల్ పాయింట్లో మీకేం ఉండదు కదా, పాయింట్ని ఎక్స్పాండ్ చేస్తేనే మీకు అంతా వస్తుంది. అందుకే బిందువులోనే ప్రపంచం. ఈ ప్రపంచం అంతా బిందువులు ఎలా అయితే నిమిడీకృతం అయిందో ఇది అంతే. ఇది సాధన ఆయన బాగా ప్రాక్టీస్. అలాగా కొన్ని వెళ్తూ ఉంటాయి అటువంటివి. ఇది ఎందుకు వచ్చిందో నాకు గుర్తు రాలేదు, మొత్తం ఏదో చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది.